కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా 8 నెలలుగా ప్రజలను మోసం చేస్తోందని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. ఉచిత ఇసుకపై ప్రకటనలు తప్ప క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదన్నారు. ఉచిత ఇసుక పేరుతో ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని హర్షకుమార్ సూచించారు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. ఉచిత ఇసుక అని చెప్పి ఎమ్మెల్యేలందరూ కూడా దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఇంత అబద్ధాలు, ఇంత ఫాల్స్ ప్రామిస్లు, చెయ్యలేని ప్రామిస్లు ఇవన్నీ చేసినా నీకు పాలించే అర్హత అన్నది ఉందా? మరి ఇటువంటి మనిషికి మనం బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా అతన్ని ఓడించాలి. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓడించడం ద్వారా జాగ్రత్త చంద్రబాబు, నువ్వు చేసిన ప్రామిస్లన్నీ నిలబెట్టుకోకపోతే చాలా ప్రమాదం. రేపొద్దున ఒక్క ఎలక్షన్ కూడా స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడా కూడా నెగ్గమని చెప్పి ఒక వార్నింగ్ లాగా ఈ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉండాలి. మరి లారీకి 4,000 6,000 చెప్పిన వసూలు చేస్తున్నారు. నేనే కొనుక్కున్నాను. మేమే ఆన్లైన్ లో ఎంతమంది తీసుకోగలరు?